ప్రయాణ సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని వినెక్స్ ఐఐటి నీట్ అకాడమీ ప్రిన్సిపల్ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్లిక్ టీవీ వినెక్స్ టీం సంయుక్తంగా విద్యార్థులు కాలేజీ వద్ద నుంచి అసిల్మెట్ల జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ఉపయోగించుకోకపోవడం, మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని సిగ్నల్ పాయింట్ వద్ద వాహనదారులకు చాక్లెట్ ఇచ్చి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లిక్ టీవీ సీఈఓ శ్రీధర్, వినెక్స్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అకాడమీ మీరు హెల్మెట్ ఎందుకు వేసుకోలేదు? What? I don't know. Okay. You didn't wear helmet, so why? There is so much of sun. Yeah. And you need to follow traffic rules, right? Right. Yeah. So can I know why you didn't wear helmet? I forgot to wear because I'm somehow. Yes, you have family, right? You should be very careful when you come out, and you should wear helmet. There are happening many road accidents. Yeah. So you need to be careful. So I think from next time when you ride. Sure. Okay. Thank you. అమ్మ ఇక్కడికి పక్కన షాప్ అమ్మ పెట్రోల్ కొట్టించుకొని వచ్చాను దగ్గర దావని పెట్టుకోలేదు. పక్కన కూడా పెట్టుకోండి. అంటే ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మీకు కూడా తెలుసు కదా. సో కేర్ఫుల్గా ఉండండి. మేము వినెక్స్ అకాడమీ నుంచి వస్తున్నాము, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మీరు నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీ పెట్టుకుంటారని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ పెట్టుకుంటాను తల్లి. థ్యాంక్ యూ నాకు చెప్పిన సజెషన్ కోసం, నువ్వు చెప్పినందుకోసం పెట్టుకుంటాను తల్లి. ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నారు, మీరు హెల్మెట్ ఎందుకని యూజ్ చేయలేదు అంటే మీరు ఇప్పుడు హెల్మెట్ యూజ్ చేయడం వల్ల మీకు సేఫ్టీ ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్టీ ఉంటుంది, ఇంకా ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది. కాబట్టి సేఫ్టీ కోసం అవేర్నెస్ అనేది తేవడం కోసం మేము ఇలా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా హెల్మెట్ అనేది యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. వైల్ ట్రాఫిక్ సేవ్ యువర్ లైఫ్. మేడం మేము ఇలా వినెక్స్ ఐఐటి నీట్ అకాడమీ నుంచి వస్తున్నాం. అంటే ట్రాఫిక్ అవేర్నెస్ మీద, రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ తీసుకొని రావడం కోసం. మీరు ఇలా ట్రాఫిక్లో ఉన్నప్పుడు హెల్మెట్ యూజ్ చేయకపోతే మీకు మీ ఫ్యామిలీకి ఎంతో రిస్క్ ఉంటుంది. అదే హెల్మెట్ అనేది యూజ్ చేస్తే ఎవరికి ఎటువంటి రిస్క్ ఉండదు. కాబట్టి ఇకపైన మీరు ఎప్పుడు ఇలా రోడ్ మీద డ్రైవ్ చేసినా హెల్మెట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అవర్ లిసనింగ్. ప్రతిరోజు కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్తాను. నేను కూడా అందరికీ చెప్తూ ఉంటాను. అలాంటిది ఈరోజు కొంచెం తొందరలో వచ్చాను. కానీ బాబు చెప్పింది ఏంటంటే ఆ అబ్బాయి కూడా నా కొడుకు లాంటి వాడే కాబట్టి ప్రతి తల్లిదండ్రులు బాగుండాలని పిల్లలు ఎలా అయితే ఆశిస్తారో, పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే ఇబ్బంది పడకుండా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటారో, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు మళ్ళీ ఇంటికి క్షేమంగా రావాలి. తల్లిదండ్రులనే కాదు, ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటారు. దానికోసం హెల్మెట్ అనేది, సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ. పోలీసు వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు, ఆ కేసులు రాస్తున్నారు, ఈ కేసులు రాస్తున్నారు అంటారు, కానీ అది వాళ్ళ కోసం రాయట్లేదు, అంతా మన కోసమే రాస్తున్నారు. దాన్ని మనం తప్పు త్రోవల్లో పట్టించడం, హెల్మెట్ కోసం కేసు రాసేస్తున్నారు, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కేసు రాసేస్తున్నారు అంటూ, రెడ్ సిగ్నల్ దాటేయడం వల్ల కేసు రాసేస్తున్నారు అంటారు, కానీ రెడ్ సిగ్నల్ దాటిన తర్వాత మనం ఉంటామో పోతామో కూడా మనకు తెలియదు. దానికోసమే ఇవన్నీ చెప్తూ ఉంటారు. పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాటికి కూడా మనం సపోర్ట్ చేయడం వల్ల రేపనే రోజున మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం. Hello, this is Saryu from Vinex team. Today we have collaborated with Click TV in order to do a traffic awareness program. We have seen many people not wearing helmets, not wearing seat belts. We have talked with them and we have told them the importance of following the traffic rules. And we have also spoke with many auto drivers to not overtake. And we have also seen people who are following traffic rules and we have thanked them as well. So we have learned a lot today with this collaboration with Click TV. I think it's our responsibility to stand in this generation and tell everyone it is important to follow traffic rules. Hello, this is Geeta from Vinex team, and on a part of the traffic awareness program in the collaboration with Click TV, I am speaking here, and we participated in traffic awareness program
And we saw many people not wearing helmets and not following or obeying any traffic rules. Still, there should be more awareness in people, and they should keep helmets. They should follow all the rules which were given by the government. And in the Asalmata junction, we spoke with many people, interacted with many people, and we insisted them to wear helmets and follow the rules. My name is Y. Bhargav Naidu. I am studying in Vinex team. We have collaborated with Click TV. Today we directly interacted with some members in traffic. We aware them to wear helmets and to obey the traffic rules for their safety. And many members give positive response and obey the traffic rules. So we got good response for our work. So we feel very happy. Thank you for giving this opportunity to Click TV. నా పేరు ఎం శ్రీనివాసరావు అండి. వినెక్స్ టీమ్ కాలేజ్ ప్రిన్సిపల్ నేను. ఇప్పుడు క్లిక్ టీవీలో మేము ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసామండి. జనరల్గా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకోసం అంటే పబ్లిక్ ఇప్పుడు హెల్మెట్స్ సరిగా ధరించకపోవడం అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అండి. స్టూడెంట్స్ ఎక్కువగా పెద్ద పెద్ద బళ్ళు తీసుకొని స్నేక్ డ్రైవింగ్ చేసి మ్యాక్సిమం యాక్సిడెంట్ చేయడం, వాళ్ళు యాక్సిడెంట్ చేయకుండా చేయడమే కాకుండా ఎదురుగా వచ్చే వాళ్ళను లేకపోతే పక్క నుంచి వెళ్ళే వాళ్ళని గుద్దేసి మిగతా వాళ్ళు కూడా పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి. ముఖ్యంగా ట్రాఫిక్లో హెల్మెట్స్ లేకుండా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది కొంచెం పోలీసులు కూడా చర్య తీసుకోవాలి. దీని మీద థ్యాంక్ యూ క్లిక్ టీవీ అండి. ఈ క్లిక్ టీవీ వాళ్ళు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు. సో దాంట్లో మా వినెక్స్ టీం నుంచి కూడా మా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సో తర్వాత సీట్ బెల్ట్, కారులో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ ఒకటి ఉండాలండి. సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. తర్వాత హెల్మెట్ ధరించాలి అండ్ స్నేక్ డ్రైవింగ్ చేయకూడదు. పబ్లిక్లో ఉన్నప్పుడు పిల్లలు, ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం ఇట్లాంటివన్నీ లేకుండా చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.